రైట్ మా చెడ్డి బాయ్ వచ్చేస్తున్నాడు. లెట్స్ వెల్కమ్ పిర్ దాదా పిర్. అన్నా ఓపెన్ చేస్తే జిప్పా జిప్పా కాదు కంటెంట్ కంటెంట్ ఓపెన్ చేస్తా. పద నిసస నిస పసస పస పస నీ నీస పాస అని ఒక బొచ్చలు వేస్తుందన్న. ఆ బొచ్చలో నుంచి మన టైటిల్ బిచ్చ పిల్లు బిచ్చ పిల్లు. బిచ్చ పిల్లు బొమ్మరి ఇల్లు కాకుండా బిచ్చ పిల్లు. నీ బొంద నీ పాడే. రవేనా నువ్వు పద్దులు లేస్తానే ఉరుకుతూనే ఉంటావు. నువ్వు ఎట్టా ఉంటావో తెలుసా? ఎండిపోయిన చెట్టు కింద కాలిపోయిన గబ్బిలం లెక్క ఉంటావు. గబ్బిలం లెక్క ఉంటావు. వా వెరీ రొమాంటిక్. నువ్వు ఎరుపన్నా ఎరుపు షర్ట్ వేసుకొని ఉంటావు సినిమాలో. షర్ట్ వేసుకొని ఉంటావు సినిమాలో. రవేనా ఇంకా మీ నాన్న ఎవరో తెలుసా? ఇండియాలోనే పెద్ద బిచ్చగాడు. బిచ్చగాడు. నువ్వేం చేస్తా ఉంటావో తెలుసా? పంజాగుట్ట సెంటర్ లో అమ్మా అయ్యా కొంచెం వెయ్యండి అయ్యా కొంచెం వెయ్యండి అయ్యా. ఏంద్రా అది? బిచ్చమన్నా కూడు. ముందుకు పోయేటప్పుడు చెత్త లారీ వచ్చి అట్లా సెకండ్ గుద్దేసి డబే మంది నిన్ను గుద్దేస్తుందన్న. ఎక్క గుద్దినైతే 1 కిలోమీటర్ దూరం పోయి పడుతుంది. 1 కిలోమీటర్ కాదు అది 1/2 కిలోమీటర్. నీ ఎక్క ఎవరే గుద్దినని తిరిగి చూస్తే సమ్మని లేస్తుందన్న. దాంట్లో నుంచి జర్రమని అంత చెత్త. దాంట్లో ఏదో బస్సు మన ఒక డ్రైవర్ వస్తుందన్న పచక్కని పడుతుందన్న. దాని ఇలా చూసుకొని చూస్తావన్నా ఆ చెత్తలా అది ఎవరా కాదు మన శీమకక్క. ఇంకా గుద్దిన ఏటుకు చి ఈడియట్ అంటుందన్న. గప్పుడు నువ్వు నేను ఈడియట్ ను కాదు బిచ్చగాడిని అంటావన్న. గప్పుడు శీమకక్క అంతేనా అంటుందన్న. ఇంకేం కావాలి? కుదిరితే కప్పు కుడితా కప్పు కుడితా. ఆడ కాఫీ ఈడ కుడితే కట్టి చేస్తే శీమికక్క నీకు హాయ్ లవ్ యూ అని చెప్తుందన్న. సెకండ్ అన్నొచ్చి హాయ్ లవ్ యూ టూ అంటాడక్క. గప్పుడు వాళ్ళ నాన్న ప్రకాష్ రాయ్ BMW కార్లో వచ్చారనుకున్నావా? బియ్యం పాలు తినే గేదెలో వచ్చి ఉంటాడు. బియ్యం పాలు తినే గేదెలో వచ్చి ఉంటాడు. బియ్యం పాల. వెరీ గుడ్ ఇంట్రెస్టింగ్. బాగుంది. ఏంటది? దాన్ని మేపాలంటే మనం పంజాగుట్ట సెంటర్ లో వారం రోజు బిచ్చమెత్తుకోవాలా. నాన్న దాని గురించి తెలియకుండా మీరు మాట్లాడకండి. కానీ నేను ప్రేమించా. కావాలంటే వారం రోజు మనతో పాటు వచ్చి పంజాగుట్ట సెంటర్ లో బిచ్చమెత్తుకుంటుంది అంటదన్న. ఇంకా తోలుకొనిపోతావు ఇంటికి. తోలుకొనిపోతే మీ ఇంట్లో ఉన్న బొచ్చలు బొషానాలు చిల్లర్లు అన్ని తినేస్తుందన్న. గప్పుడు అది కాదన్న మెయిన్ పాయింట్ ఇది. నీలో ఉన్న మెయిన్ ప్యాంటా మెయిన్ పాయింట్ నీ లోపల ఉన్నదంతా బయట పెడుతుంది. దాన్ని చూసి నీ కోపం వస్తుందన్న. అప్పుడు తిట్టవన్నా. తిట్టాక శీమికక్క ఈ బిచ్చ పింట్లో నేను ఉండలేను. ఐ కాంట్. చిల్లనంతా తగ్గిపోయింది అని నేను వదిలేసి వెళ్ళిపోతుందన్న. ఇంకా సాంగ్ ఉంది. గప్పుడు సాంగ్ అన్న నమ్మకత పని నిజమైన బిచ్చము ఎత్తుకోలేనని చెబుతున్నా. ఎందుకు వినదో నామది ఇప్పుడైనా ఎవ్వరు ఎదురుగా వస్తున్నా. ఎందరితో బిచ్చమెత్తుకున్నా నీతో ఎత్తుకున్నట్టు లేదేమైనా అని సాంగ్ అన్న. ఏమన్నా సాంగ్ రా? ఎందరితో కలిసున్నా కట్ చేస్తే క్లైమాక్స్. గప్పుడు వాళ్ళ నాన్న సిద్ధు ఏంట్రా ఇది? నీ కలెక్షన్ అంతా మొత్తం తగ్గిపోయింది. ఏం చేస్తున్నావు? ఏం లేదంటావేంట్రా? చూడు అక్కడ బొచ్చలో ఏమీ లేదు. బొచ్చలో ఏమీ లేదు. బట్టతలలో జుట్టు లెక్క బొచ్చలో చిల్లలు తగ్గిపోయింది. ఒరే మక్క బుట్టలు ఇట్లా వేడి చేసుకుంటారు చూడు అట్లా వేసుకుంటారు. మొత్తం మీరే చేశారు నాన్న. మొత్తం మీరే చేశారు.
మీ వల్ల చిన్ని చిన్ని ఆనందాలని కోలుకుపోయాను కోలుకుపోయాను. మీతో పాటు షాపింగ్ తీసుకొని పోతుంది నాన్న. తీసుకొని పోతే అక్కడ అది ఇది అని నీకు ఇష్టం వచ్చిన చెడ్డీలే వేపిస్తుంది నాన్న. గప్పుడు నాకు ఎట్లా ఉంటుందో తెలుసా నాన్న, ఈ చెడ్డీ నాకు నచ్చట్లేదు, కింద గాలి ఆడట్లేదు అని పీకేసేయాలనిపిస్తుంది నాన్న. ఆ చెట్టు కూడా పీకేసుకుని పోతా అంటాడా? నేను పంజాబ్ గుట్ట సెంటర్ లో బిచ్చం ఎత్తుకునే దానికి పోతే అక్కడ నా బుచ్చ ముందు నీ బొచ్చ ఉంటే నాకు పడాల్సిన చిల్లర గాని నీకే పడితే ఇంకా నాకెక్కడిది నాన్న, నాకెక్కడిది. అందరూ చూసి నవ్వుతున్నారు నాన్న, నవ్వుతున్నారు. ఇప్పటికీ నాది నీ చేతిలోనే ఉంది నాన్న. ఏ సిద్ధు, నాకు తెలీదురా మీరందరూ నా వల్ల ఇంత బాధపడుతున్నారని. తీన్మర్ డాన్స్ ఏంద్ర మధ్యలో? సారీరా, క్షమించు. మీరందరూ ఎగిరిపోండి, ఎవరి సెంటర్లో వాళ్ళు బిచ్చం ఎత్తుకోండి. గప్పుడు నువ్వు హ్యాపీగా బొచ్చను పట్టుకొని అమ్మా అయ్యా వెయ్యండి అయ్యా అని అడుక్కుంటావన్న. గప్పుడు ఆ బుచ్చలోంచి శుభం